సో తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఒక సూపర్ హిట్ ఫిల్మ్ అవ్వాలి, ఒక డెబ్యూగా ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఫస్ట్ కీర్తిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా హానెస్ట్ అండ్ సాఫ్ట్ అనిపించాడు, కానీ లోపల ఒక పెద్ద కసి ఉందని అర్థమైంది. ట్రైలర్ చూసినప్పుడు ఏంటి కీర్తి ఇంత అగ్రెసివ్గా చేశాడా, ఇంత ఫన్ ఫిల్మ్ అనిపించింది. త్వరలో ఎంజాయ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, రవి గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న కాస్టింగ్లోనూ టెక్నీషియన్లో అందరితో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో పనిచేయాలనుకున్నాను నేను. రైట్ ఫ్రమ్ సార్ ప్రదీప్ సార్, లవ్ టుడే అనుకోకుండా చెన్నైలో సచిన్ థియేటర్లో చూశాను. ఐ డోంట్ నో హూ ఆర్ యూ ఆల్సో అట్ దట్ టైమ్. అండ్ క్రౌడ్ గోల ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవ్ టుడే ఫిల్మ్ సచిన్ థియేటర్లో చెన్నైలో. ఆఫ్టర్ ద డ్రాగన్ ఇట్స్ సూపర్ ఫిల్మ్. అండ్ మీకు ఒక హ్యాట్రిక్ ఫిల్మ్ పడాలి. అండ్ మీరు మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది కరెక్ట్గా నిజం. మీరు ఎందుకు హీరో అంటే మీతో అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి. ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ బాయ్ ఎమోషన్ మీరు. సో చాలా సూపర్ యాక్టర్ అనిపిస్తున్నారు మీరు ఇప్పుడు కూడా. దెన్ ఇంకొకటి, వన్ ఆఫ్